భారతీయ వస్త్ర పరిశ్రమలో అధిక నాణ్యమైన ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు వస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో ప్రపంచ మార్కెట్లలో అత్యధిక డిమాండ్ ఉన్న పట్టును ఉత్పత్తి చేయడంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండో స్థానంలో కొనసాగుతోంది. అధిక జనాభా గల భారతదేశంలో దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమైన పట్టుపురుగుల పెంపకంలో భారతదేశంలో దాదాపు 27 రాష్ట్రాలలో 2.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మల్బరీ తోటలు సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా చేపట్టి లక్షల కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. అయితే ఈ సృష్టిలో పట్టుపురుగులు చాలా రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాచుర్యం పొందిన పట్టుపురుగు బోంబిక్స్ మొరీ జాతి. ఈ కీటకం నుంచే అత్యంత నాణ్యమైన పట్టు లభిస్తుంది. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. పట్టుపురుగులు సహజ సిద్ధంగా లార్వా దశ నుంచి ప్యూపా దశలోకి మారే సమయంలో పొదగడానికి అనువుగా పట్టుపురుగు చిక్కటి ద్రవాన్ని స్రవించి రక్షణ కొరకు పట్టుగుళ్లను అల్లుకుంటాయి. ఈ పట్టుగుళ్ల నుంచి మనకు నాణ్యమైన పట్టుదారం లభిస్తుంది. మొట్టమొదట పట్టుపురుగులను శాస్త్రీయ పద్ధతిలో పెంచిన దేశం చైనా. ప్రస్తుతం పట్టుపురుగుల పెంపకం పలు దేశాల్లో అభివృద్ధి చెంది కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. సో ఇదంతా చూస్తుంటే పట్టుపురుగులు ఏంటి, ఎలా పెంచుతారు, పట్టుపురుగులలోని రకాలు ఏంటి, పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ యొక్క ప్రాధాన్యత ఏంటి, పట్టుపురుగులను పెంచడానికి ఎలాంటి నిర్మాణం ఉండాలి, పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన వాతావరణం ఏంటి, పట్టుపురుగును ఆశించే వ్యాధులు, పురుగులు మరియు వాటి నివారణ చర్యలు, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకా చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఇప్పుడు పట్టుపురుగుల రకాల గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా 5 రకాల పట్టుపురుగులను వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెంచుతూ వాణిజ్యపరంగా చాలా మంది లాభాలను ఆర్జిస్తున్నారు. 5 రకాల పట్టుపురుగులను పెంచుతున్న, నిజమైన పట్టును ఉత్పత్తి చేస్తున్న ఏకైక దేశం మన భారతదేశం కావడం విశేషం. అందులో మొదటిగా మల్బరీ పట్టు. అత్యధిక ప్రాచుర్యం పొందిన నాణ్యమైన పట్టు రకం ఇది. మల్బరీ పట్టును ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రకం పట్టును బాంబిక్స్ మోరీ పట్టు పురుగులు ఉత్పత్తి చేస్తాయి. ఈ పట్టు పురుగులు కేవలం మల్బరీ ఆకులను మాత్రమే మేతగా తింటాయి. అయితే ఈ పట్టు పురుగుల పెంపకం అన్ని దశలలోనూ గదులలోనే పెంచేలా అలవాటు చేయబడింది. ఇక రెండవది ఇరి పట్టు. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం వంటి రాష్ట్రాలలో ఇరి పట్టు ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇరి పట్టును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇరి పట్టును ఫిలసామ్నియా రిసియి రకం పట్టు పురుగులు ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ పట్టు పురుగులు ఆముదం ఆకులను మేతగా తింటాయి. ఇక మూడవది మూగ పట్టు. ఈ మూగ పట్టు ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా పెంచబడుతుంది. ప్రపంచంలో వేరే ఎక్కడా లభించదు. ఈ పురుగులు లేత దశలలో పెంపకపు గదులలో, పెద్ద పురుగు దశలో ప్రకృతిలోని చెట్లపై పెంచబడతాయి. ఈ పట్టు బంగారం రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మూగ పట్టును ఆంతోరియా, అస్సాం మెసిన్ అను పట్టు పురుగులు ఉత్పత్తి చేస్తాయి. ఈ పట్టు పురుగులు ఆహారంగా సోమ్ మరియు సోలవ్ చెట్ల సువాసన గల ఆకులను మాత్రమే మేతగా తింటాయి. ఇక నాలుగవది తస్సార్ పట్టు. ఈ పట్టు ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేయబడుతుంది. తస్సార్ పట్టు లేత గోధుమ రంగులో కొంత గరుకుదనాన్ని కలిగి ఉంటుంది. ఈ రకం పట్టును ఆన్ హరియా మిల్లెట్ పురుగులు ఉత్పత్తి చేస్తాయి. అవి ఆసన్ మరియు అర్జున్ ఆకులను మాత్రమే మేతగా తింటాయి. ఇక ఐదవది ఓక్ టస్పార్ పట్టు. హిమాలయ పర్వత ప్రాంత దిగువ భాగాలలోని మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది తస్సార్ పట్టు కంటే నాణ్యత కలిగి ఉంటుంది. ఓక్ టస్పార్ పట్టును అన్హేరియా ప్రోయలి రకం పట్టు పురుగులు ఉత్పత్తి చేస్తాయి. ఈ రకం పట్టు పురుగులు కేవలం టేకు చెట్ల ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాచుర్యం పొందిన మల్బరీ పట్టుకు భారతదేశంలో అనుకూలమైన వాతావరణం ఉండడంతో దేశంలో దాదాపు 95% మల్బరీ పట్టు ఉత్పత్తి జరుగుతుంది. పట్టు పురుగుల పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ. పెద్ద, చిన్న మరియు సన్నకారు రైతులకు ఇది బాగా సరిపోతుంది. మల్బరీ పట్టును ఉత్పత్తి చేయాలనుకుంటే మొదట మల్బరీ తోటలను సాగు చేయాల్సి ఉంటుంది. తర్వాత పట్టు పురుగుల పెంపకానికి కావలసిన అన్ని సౌకర్యాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పట్టు పురుగుల పెంపకంలో మల్బరీ సాగు
సాగు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మల్బరీ పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టడానికి ముందే మన ప్రాంత నేలలకు వాతావరణానికి అనువైన అధిక నాణ్యమైన దిగుబడినిచ్చే మల్బరీ మొక్కలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మల్బరీ బహువార్షిక పంట. సో మల్బరీ మొక్కలను ఒక్కసారి నాటుకుంటే దాదాపు 12 నుంచి 15 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. దీని సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ నల్లరేగడి నేలలు, సారవంతమైన ఇసుక భూములు చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇక భూమి pH విలువ 6.2 నుండి 6.8 వరకు ఉంటే అధిక నాణ్యమైన మల్బరీ ఆకు దిగుబడి వస్తుంది. మురుగునీరు నిల్వ ఉండే నేలలు మల్బరీ సాగుకు అస్సలు పనికిరావు. లోతైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన ఆకు దిగుబడినిచ్చే V1 మల్బరీ మొక్క మన ప్రాంత వాతావరణానికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. B1 G4 S36 మల్బరీ రకం, G2 మల్బరీ మొక్కల రకాలు అనుకూలమైనవి. మల్బరీ పుల్లలను నాటుకోవడానికి 6 నుంచి 8 నెలల వయసు గల మల్బరీ కొమ్మల నుంచి మాత్రమే ఎన్నుకోవాలి. కనీసం 45 నుంచి 50 రోజులు పెరిగిన మొక్కల ఆకుల్ని పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వాలి. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల సంకర జాతి పట్టుపురుగులు అందుబాటులో ఉన్నప్పటికీ వాతావరణానికి సరిపడే నాణ్యమైన రకాలను కాలానుగుణంగా ఎంపిక చేసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు. అయితే రైతులు సంవత్సరం పొడవునా అధిక దిగుబడిని ఇచ్చే బయోవోల్టిన్ రకాలను పెంచుకోవచ్చు. బయోవోల్ట్ పట్టుగూళ్లలో దారం పొడవుగా ఉండి సహజంగా మెరుపుతో అధిక నాణ్యతను కలిగి ఉంటుంది. ఇప్పుడు పట్టుపురుగులను పెంచేందుకు అనువైన గృహ నిర్మాణం గురించి తెలుసుకుందాం. పట్టుపురుగుల పెంపకపు గదిని రేరింగ్ షెడ్ అని కూడా అంటారు. 100 పట్టుగుడ్లను పెంచడానికి 30x16 అడుగులు మరియు 12 అడుగుల ఎత్తుగల షెడ్ ని గాలి వెలుతురు సమానంగా వచ్చే విధంగా తక్కువ ఖర్చులో నిర్మించాలి. పట్టుపురుగుల పెంపకపు గది లోపల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు గదికి 4 వైపులా వరండాను నిర్మించుకోవాలి. అదే విధంగా షెడ్డు పైకప్పుకు తెల్లటి రంగు వేయాలి. తూర్పు పడమర దిశలో గృహాలను నిర్మిస్తే సూర్యకాంతి ప్రభావం తక్కువగా ఉండి పురుగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గది పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉంచి లోపలికి చక్కగా గాలి వెలుతురు వేయటం కొరకు అవసరమైన సంఖ్యలో కిటికీలు మరియు వెంటిలేటర్లను పెట్టించుకుంటే మంచిది. కిటికీలకు మరియు వెంటిలేటర్లకు మెష్ లేదా నైలాన్ తెరలను అమర్చుకుంటే పట్టుపురుగులకు ఎక్కువగా నష్టం కలిగించే ఊజీ ఈగను, రెక్కల పురుగులను లోపలికి రానికుండా నివారించవచ్చు. ఇప్పుడు పట్టుపురుగు పెంపకపు గదిలో రోగనిరోధక చర్యల గురించి తెలుసుకుందాం. దీనినే డిస్ఇన్ఫెక్షన్ అంటారు. పట్టుపురుగుల పెంపకం చేపట్టేందుకు ముందు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి పట్టుపురుగుల పెంపక గృహాల్లో పరిసరాల్లో ఉండే రోగనిరోధక హానికారక సూక్ష్మజీవులను రసాయనాలతో నిర్మూలించడాన్ని డిస్ఇన్ఫెక్షన్ అంటారు. పట్టు పెంపకపు గృహం బయట మరియు లోపల మరియు పరికరాలను 2% బ్లీచింగ్ పౌడర్ ద్రావణాన్ని 20% సున్నపు నీటితో తయారు చేసి ప్రతి చదరపు మీటర్ విస్తీర్ణానికి 2 లీటర్ల చొప్పున పిచికారీ చేసి వ్యాధి నిరోధకం చేయాలి. 20 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ మరియు 3 గ్రాముల సున్నంను 1 లీటర్ నీటికి కలిపి అందులో తట్టలను, చంద్రికలను మరియు ఇతర సామాగ్రిని ముంచి ఆరబెట్టి తరువాత వాడుకోవడం మంచిది. ముఖ్య విషయం ఏంటంటే పట్టుపురుగు పెంపకపు గదుల్లో ప్రతి చదరపు అడుగు విస్తీర్ణానికి 160 నుంచి 200 మిల్లీలీటర్ల డిస్ఇన్ఫెక్షన్ ద్రావణంతో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. సో చూశారు కదా, ఈ పట్టుపురుగుల పెంపకానికి అనువైన వాతావరణం, పట్టుగుడ్లను పొదిగించుట, పట్టుపురుగులకు ఆశించే పురుగులు మరియు వాటి నివారణ చర్యలు, ఇవన్నీ నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి పట్టుపురుగుల పెంపకం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చూస్తూ ఉండండి. ఇక వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్ లో ఉంది. ఫ్రీడమ్ యాప్ లో ఎవరైతే రియల్ గా బయట వ్యవసాయం చేస్తున్నారో, సక్సెస్ అయ్యి అధిక దిగుబడిని సాధిస్తున్నారో వాళ్ళే మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు. సో మరింకెందుకు ఆలస్యం, వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.